రైతు సోదరులకు స్వాగతం. తెలంగాణలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. సహజంగా పంట హార్వెస్టింగ్ చేసే సమయంలో వచ్చే ఈదురు గాలులు, అకాల వర్షాలు, వడగళ్ల వానలు రైతులను తీవ్రంగా నష్టం కలుగజేస్తూ ఉంటాయి. కానీ పంట హార్వెస్ట్ అయ్యి 40 రోజులు దాటిపోయినా మార్కెట్ యార్డుల్లో కుప్పలుగా పోసిన ధాన్యం, వరి ధాన్యం, మక్కలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని రాష్ట్రం కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్షాలు, ఈ విధంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప రైతులు తడిసి నాశనం అయిపోతూ ఉన్నారు అనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం. తెలంగాణ వ్యాప్తంగా 8,543 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశామని చెప్తూ ఉన్నా రైతులు పెద్ద ఎత్తున తీసుకొచ్చి ధాన్యాన్ని కుప్పలుగా పోసారు అమ్ముకోవడానికి. 45 రోజులైంది. గోతాలు ఇవ్వడానికే 30 రోజుల సమయం తీసుకుంటా ఉన్నారు. గోతాలు ఇచ్చిన తర్వాత ఆ గోతాల్లోకి ఎత్తేవాళ్ళు లేడు. గోతాల్లోకి ఎత్తిన తర్వాత వాటిని లిఫ్ట్ చేసి ఎత్తి కాటా వేసి లారీకి వేసేవాళ్ళు లేడు. లారీకి వేసి మిల్లర్ దగ్గర తీసుకెళ్తే మిల్లర్ దగ్గర దించేవాళ్ళు లేడు. అంటే పంట పండించడం కన్నా కూడా రైతు ధాన్యాన్ని, వరి ధాన్యాన్ని, మక్కల్ని అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇంకా కొద్దిగా మెరుగు ఆ కర్ణాటక సరిహద్దులో తుంగభద్ర బ్యారేజీ కింద రబీ వరి సాగు ఈ ఏడాది నీరు ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రాంతానికి చెందిన మిల్లర్లంతా మహబూబ్ నగర్ అలాంటి ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు చేసి తీసుకెళ్తా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాల్లో సమస్య కొంచెం తక్కువగా ఉంది. ప్రైవేటు వ్యాపారులు ఎగబడి ఎక్కడైతే కొంటారో అక్కడ రైతు సమస్య లేదు. కేవలం ప్రభుత్వం మీదే ఆధారపడితే ఇవాళ తెలంగాణలో 120 మార్కెట్ యార్డుల్లో నిల్వ చేసిన ధాన్యం తడిసి ముద్దయిపోయింది. 9 కోట్ల టార్పాలిన్లు సిద్ధంగా ఉంచామని ప్రభుత్వం చెప్తున్నా బీభత్సమైన ఈదురు గాలులకి ఆ టార్పాలిన్లు లెగిసి పరిగెత్తుతూ ఉన్నాయి. రైతు సోదరులు ఒకవైపు వడగాలికి పగలంతా ఎండకి 50 మంది రైతులు చనిపోయారు. ఇక ఈ బీభత్సమైన వర్షాలకి ధాన్యం తడిసిపోయి రైతు గుండె బరువెక్కుతూ ఉంది. రైతు సోదరులు కూడా ఒకసారి ఆలోచించండి. ఒక ఏడాది ధాన్యం వరి క్రాప్ హాలిడే ప్రకటిస్తే తప్ప ప్రభుత్వాలు కళ్ళు తెరవు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మార్కెట్ యార్డుల్లో ఎలాగైనా తడిసిపోయింది. మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా అదే. ఈ ప్రభుత్వంపై రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే పరిస్థితి. రైతు సోదరులు పంటలు సాగు చేసే విషయంలో ఒకసారి ఆలోచించండి. ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గించండి, పెట్టుబడులు తగ్గించుకోండి, దిగుబడులు తగ్గినా ఆందోళన చెందవద్దు. సప్లై ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో మీరు డిమాండ్ పెరుగుతుంది. విపరీతంగా ప్రొడక్షన్ చేయడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఒక ఏడాది పంట ఆపిన నష్టం లేదు, లేదంటే పూర్తిగా సేంద్రియ సాగులోకి మారండి. దిగుబడులు గణనీయంగా తగ్గినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వచ్చిన దిగుబడిని ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు ప్రయత్నాలు చేయండి. మీ ప్రాంతంలో మీ ధాన్యం కనుక తడిసిందా, ఒకవేళ అమ్ముకున్నారా, అమ్ముకుంటే లిఫ్ట్ చేశారా, ఎత్తారా లేదా, ఏ ధర కొనుగోలు చేశారు, వరి ధాన్యం అయితే ఏ ధర కొనుగోలు చేశారు, మక్కలైతే ఏ ధర కొనుగోలు చేస్తున్నారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.